కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. 4 గంటల పాటు అసెంబ్లీలో నిల్చొని నిరసన తెలిపినా తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహిళలు గౌరవం ఇవ్వని నేతగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచిపోతారని చెప్పారు. తమను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ గారు, మీరు ఎన్నుకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క, మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే? మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడు? అక్క, మీరు ఇక్కడ ఉంటే నా ఎన్నుకున్న వాళ్ళని ఇద్దరిని ముందు సీట్లో కూర్చునబెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి పదవికి, ఆ హోదాకి తగదు. మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4:30 గంటలు నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మాకు మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రాశ్చాత్తాపడి ఏదో నిజంగా తప్పు మాట్లాడినామనో, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, మహిళలు అనేటువంటి మాటలేనా ఇవి అని చెప్పేసి నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా. మహిళల ముఖం, నేను కానీ సబితక్క కానీ అందరు రాజకీయ పరిస్థితులు వేరేనా? మా ఇద్దరు రాజకీయ పరిస్థితులు వేరే. మా కుటుంబాలు మరి వారంతా కూడా ప్రజాసేవలో వాళ్ళ ప్రాణాలు పోతే మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చినటువంటి మా ఇద్దరిని పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సబబా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయినా వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. కనీసం ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, సభ నడిపే శ్రీధర్ బాబు కావచ్చు, మరి రోజు సభని నడిపిస్తూ వాళ్ళని కూర్చోండి, వీళ్ళని కూర్చోండి అని చెప్తూ పోయినారు. కానీ ఈరోజు కనీసం శ్రీధర్ బాబుని కూడా మేము అడుగుతున్నాము, కనీసం మేము ముగ్గురం మహిళలం, ఒక శాసనసభ్యులం, మేము మా అక్కడ ఏదైతే స్పీకర్ గారు కూడా కనీసం ఇవాళ మాకై చూడడం కూడా లేదు. అంటే ఈరోజు మేము ముగ్గురం మహిళలము, శాసనసభ్యులం, ఎమ్మెల్యేలం, మేము లోపట సభలో మేము 4:30 గంటలు మేము నిలబడి ఉన్నాము. మరి మాకు ఒక్క 2 నిమిషాలు మాకు మైక్ ఇవ్వండి అని మేము అడిగినా కూడా ఈరోజు మరి మైక్ ఇవ్వకుండా సభలో మాత్రము ఎవరైతే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నిజంగా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు.